ఈ క్వశ్చన్ వన్ డైమెన్షనల్ మోషన్ అనే టాపిక్ లో ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు అంటే 4 గ్రాఫ్స్ మెన్షన్ చేసి ఇందులో వన్ డైమెన్షనల్ మోషన్ ఏవేవి రిప్రజెంట్ చేస్తాయి అని అడుగుతున్నాడు. ఫస్ట్ గ్రాఫ్ ఫేజ్ కి మరియు టైం కి ఇచ్చాడు. టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫేజ్ వాల్యూ నెగిటివ్ నుంచి స్ట్రైట్ గా ఇంక్రీజ్ అవుతుంది, అంటే లీనియర్ గా డైరెక్ట్ ప్రపోర్షన్ గా అని మీనింగ్. కాకపోతే వై ఇంటర్సెప్ట్ ఇనిషియల్ గా ఇది ఒక స్ట్రైట్ లైన్. ఏం లైన్ అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్. ఈ ఈక్వేషన్ నేను ఫేజ్ కి టైం కి అప్లై చేస్తే ఇలా వస్తుంది. నెగిటివ్ వై ఇంటర్సెప్ట్ సి ఇక్కడ -5 అని రాశాను. సో ఇది వన్ డైమెన్షనల్ మోషన్ రిప్రజెంట్ చేస్తుంది, టైం అనేది నెగిటివ్ గా లేదు కాబట్టి. నెక్స్ట్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ చూస్తే రెండు వెక్టార్సే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ వరకు పెరిగింది, వెలాసిటీ తగ్గింది. ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో అయిపోయింది, మళ్ళీ డిస్ప్లేస్మెంట్ కూడా తగ్గుతా ఉంది, వెలాసిటీ రివర్స్ డైరెక్షన్ లో పెరుగుతుంది. అర్థం ఏమంటే ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుంటాను అనమాట ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ మళ్ళీ ఇలా వెళ్ళి ఈ పాయింట్ దగ్గర మళ్ళీ యూటర్న్ తీసుకుంటాను, అంటే ఒకటే పాత్ర ఇలా రిపీట్ చేస్తాను అనమాట. మీన్స్ 1D లోనే ఉన్నట్టు లెక్క. వెలాసిటీ టైం గ్రాఫ్ చూడండి, ఇక్కడ టైం నెగిటివ్ లో ఉంది, అంటే ఈ గ్రాఫ్ అసలు పాసిబుల్ కాదు, టైం నెవర్ నెగిటివ్. ఈ గ్రాఫ్ చూడండి, డిస్ప్లేస్మెంట్ టైం పెరిగే కొద్దీ డిస్ప్లేస్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది, ఒక చోట కాన్స్టెంట్ ఉంది, టైం ఎక్కడ నెగిటివ్ లేదు కాబట్టి ఇది కూడా 1D ని రిప్రజెంట్ చేస్తుంది. టోటల్ గా ఈ 3 గ్రాఫ్లు రిప్రజెంట్ చేస్తాయి 1D.